మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. హైదరాబాద్లో ఈడీ అధికారులు మరోసారి సోదాలు చేపట్టారు. ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత బంధువులు ఈ ఇళ్లే టార్గెట్గా దాడులు జరుపుతున్నారు. మాదాపూర్లోని కవిత ఆడపడుచు అఖిల నివాసంలో తనిఖీలు చేస్తున్నారు. 7 బృందాలతో సోదాలు చేపట్టారు. అంతేకాదు కవిత భర్త అనిల్ కుమార్ బంధువుల ఇళ్లలోనూ విస్తృతంగా సోదాలు జరుపుతున్నారు. మరోవైపు ఢిల్లీలోనూ సోదాలు కొనసాగుతున్నాయి. ఆప్ నేతల ఇళ్లలో అధికారులు తనిఖీలు చేపట్టారు. ఆప్ ఎమ్మెల్యే గులాబ్ సింగ్ నివాసంలో రైడ్స్ కొనసాగుతున్నాయి. హైదరాబాద్లో ఈడీ అధికారులు మరోసారి సోదాలు చేపట్టారు. ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత బంధువులు ఇళ్లే టార్గెట్గా దాడులు జరుగుతున్నారు. మాదాపూర్లోని కవిత ఆడపడుచు అఖిల నివాసంలో తనిఖీలు చేస్తున్నారు. 7 బృందాలతో సోదాలు చేపట్టారు. అంతేకాదు కవిత భర్త అనిల్ కుమార్ బంధువుల ఇళ్లలోనూ విస్తృతంగా సోదాలు జరుపుతున్నారు. మరోవైపు ఢిల్లీలోనూ సోదాలు కొనసాగుతున్నాయి. ఆప్ నేతల ఇళ్లలో అధికారులు తనిఖీలు చేపట్టారు. ఆప్ ఎమ్మెల్యే గులాబ్ సింగ్ నివాసంలో రైడ్స్ కొనసాగుతున్నాయి. హైదరాబాద్లో ఈడీ అధికారులు మరోసారి సోదాలు చేపట్టారు. ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత బంధువుల ఇళ్లే టార్గెట్గా దాడులు జరుపుతున్నారు. మాదాపూర్లోని కవిత ఆడపడుచు అఖిల నివాసంలో తనిఖీలు చేస్తున్నారు. 7 బృందాలతో సోదాలు చేపట్టారు. అంతేకాదు కవిత భర్త అనిల్ కుమార్ బంధువుల ఇళ్లలోనూ విస్తృతంగా సోదాలు జరుపుతున్నారు. ఇక ఇదే విషయానికి సంబంధించి మరి
హైదరాబాద్లో ఈడీ అధికారులు మరోసారి సోదాలు చేపట్టారు. ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత బంధువుల ఇళ్లే టార్గెట్గా దాడులు జరుపుతున్నారు. మాదాపూర్లోని కవిత ఆడపడుచు అఖిల నివాసంలో తనిఖీలు చేస్తున్నారు. 7 బృందాలతో సోదాలు చేపట్టారు. అంతేకాదు కవిత భర్త అనిల్ కుమార్ బంధువుల ఇళ్లలోనూ విస్తృతంగా సోదాలు జరుపుతున్నారు. ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా హైదరాబాద్ బ్యూరో ప్రణయ్ అందిస్తారు. ప్రణయ్, చెప్పండి. హైదరాబాద్లోని కవిత బంధువుల ఇళ్లలోనూ అదేవిధంగా ఢిల్లీలోని ఆప్ ఎమ్మెల్యే ఇళ్లలోనూ ఏకకాలంలో సోదాలు జరుపుతున్నారు. ప్రధానమైన కారణం మనందరికీ తెలిసిన విషయం. ప్రస్తుతం ఉన్న మీ సమాచారం ఏంటి? మీ దగ్గర ఉన్న తాజా సమాచారం ఏంటి? థ్యాంక్ యూ లక్ష్మీనాథ్. ప్రధానంగా ఈ రోజు 7 బృందాలుగా విడిపోయి ఈడీ అధికారులు హైదరాబాద్ లో పలు ప్రాంతాలలో ఈడీ సోదాలు నిర్వహిస్తున్నారు. ఉదయం 6:40 నుంచి కూడా ఏదైతే ఎమ్మెల్సీ కవితకు సంబంధించినటువంటి బంధువులు, అదే విధంగా తన ఆడపడుచులతో పాటుగా భర్త అనిల్ కుమార్ ఇండ్లతో పాటుగా ఏదైతే వాళ్ళ బంధువుల ఇళ్లతో పాటుగా మిగతా ప్రాంతాలలో కూడా సోదాలు నిర్వహిస్తున్నట్టు తెలుస్తోంది. అయితే ప్రధానంగా ఏదైతే అఖిలకి సంబంధించినటువంటి ఆడపడుచుగా ఉన్నటువంటి అఖిల ఇంట్లో ఉదయం నుంచి కూడా సోదాలు నిర్వహిస్తున్న సిచ్యువేషన్స్ అయితే కనబడతా ఉన్నాయి. ఏదైతే డిఎస్ఆర్ హోమ్స్ లో ఉన్నటువంటి ఏ బ్లాక్ 3rd ఫ్లోర్ లో అఖిల నివాసానికి సంబంధించిన నివాసంలో ఉదయం 6 గంటల నుంచి కూడా అధికారులు సోదాలు నిర్వహిస్తా ఉన్నారు. ఈ సోదాలకు సంబంధించి మనం పూర్తిగా ఒకసారి చూసుకున్నట్లయితే ఈ కూడా కవిత భర్త అనిల్ కుమార్ కి కూడా నోటీసులు జారీ చేసినప్పటికీ ఆయన ఈడీ విచారణకు హాజరు కాలేదు. ఈ నేపథ్యంలో ఆయనకు సంబంధించిన బంధువుల ఇళ్లలో కూడా ఈ సోదాలు నిర్వహిస్తున్న సిచ్యువేషన్స్ అయితే కనబడతా ఉన్నాయి. గతంలో మనం చూసుకున్నట్లయితే ఏదైతే కవితకు సంబంధించిన పిఎల్ కావచ్చు, అదే విధంగా మనం చూసుకున్నట్లయితే వారికి సంబంధించినటువంటి కొందరు పర్సనల్ గా ఉన్నటువంటి నాయకుల ఇళ్లలో కూడా, అనుచరుల ఇళ్లలో కూడా సోదాలు నిర్వహించిన సిచ్యువేషన్స్ అయితే ఉన్నాయి. అయితే ఈ నేపథ్యంలో గడిచిన 7 రోజుల నుంచి కూడా కవిత ఒకవైపు కస్టడీలో ఉన్న నేపథ్యంలో కూడా కస్టడీలో ఉన్నటువంటి కవిత ఇచ్చేటువంటి స్టేట్మెంట్స్ ఆధారంగానే ఈ సోదాలు కొనసాగుతున్నాయి అనేది మాత్రం కొంత చర్చనీయాంశంగా మారుతున్న సిచ్యువేషన్స్ అయితే కనబడతా ఉన్నాయి. ప్రస్తుతం అఖిల ఇళ్లతో పాటుగా వారి బంధువుల ఇళ్లలో కూడా కొనసాగుతున్న సిచ్యువేషన్స్ అయితే తాజాగా కనబడతా ఉన్నాయి. 7 బృందాలుగా కూడా వివిధ ప్రాంతాల్లో హైదరాబాద్ లో ఒకవైపు సోదాలు నిర్వహిస్తా ఉన్నారు. మరోవైపు ఆప్ కి సంబంధించిన నేతల ఇళ్లలో ఢిల్లీలో కూడా కొనసాగుతున్న సిచ్యువేషన్స్ కనబడతా ఉన్నాయి. లక్ష్మీనాథ్, థ్యాంక్ యూ వర్మ.